రాజ్ కుమార్ హిరానీ సార్ గురించి ఒక 3-4 లైన్స్‌లో బ్రీఫ్‌గా మీ థాట్ ప్రాసెస్‌లో చెప్పాలి అంటే మీరేం చెప్పగలుగుతారు సార్? దానికి లో యాంగిల్ వేసి అనవసరంగా చూపిస్తారు. నేను ఎంత కష్టపడ్డాను, అంత కష్టపడినంటే ఎవడరా కష్టపడమన్నాడు నిన్ను? ఫిల్మ్ మేకింగ్‌కి వద్దాం అనుకున్నప్పుడు మీరేదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నారా? లేకపోతే ఓకే, నా దగ్గర సర్వైవల్‌కి ఇన్ని డబ్బులుంటే నేను మూవీ చేస్తా అని ఏమన్నా అనుకున్నారా? ఒక స్టార్టప్ పెట్టాలనుకుంటే నువ్వు ఒక ఐడియాతో కనీసం 100 మంది రిజెక్ట్ చేస్తారు. ఎవడో ఒక్కడు నమ్ముతాడు ఈ ఐడియాలో ఏదో మ్యాటర్ ఉందిరా అని. ఇది దొరకడానికి అప్పుడప్పుడు కొంతమందికి 6 నెలలు పడుద్ది, కొంతమంది సంవత్సరం పడుద్ది, కొంతమంది 10 ఏళ్ళు పడుద్ది. కానీ ఆ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 100 ఎంతైనా కూడా నిలబడే ఓపిక ఉండదు. అండ్ చార్టెడ్ అకౌంటెంట్ అంటే చాలా అకౌంట్స్, నెంబర్స్, ఫైనాన్స్. అంటే అంత స్ట్రెస్ అయితే ఏం తీసుకోను బా. సో వి హావ్ అ సెగ్మెంట్ కాల్డ్ జీరో ఫిల్టర్ సెగ్మెంట్ సార్. దీనికి జీరో ఫిల్టర్ అని పేరు పెట్టారు, కానీ నేను చాలా ఫిల్టర్స్ చెప్తున్నాను. ఇండిపెండెన్స్కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్కి తేడా ఉందన్నమాట. క్రియేటివిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు యూ సెడ్ హ్యూమన్స్ ఆర్ నాట్ క్రియేటివ్, వీఆర్ జస్ట్ రీక్రియేటివ్. ఎవ్రీథింగ్ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్. Today we have a very special guest with us, 35 చిన్న కథ కాదు మూవీ డైరెక్టర్ నందకిషోర్ గారు. We are very excited to dive into his journey and experiences. Welcome to the show, sir. థ్యాంక్స్ అండి. బాగున్నారా అశ్వత్ గారు? Yeah, all great, sir. How are you feeling? సూపర్ సూపర్. ఏంటి విశేషాలు? చెప్పాలి సార్ మీరే. 35 మూవీ చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. థ్యాంక్ యూ. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇట్? అంటే మీకు ఏమనిపిస్తుంది? హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఇప్పుడు సినిమా చేసాము, థియేటర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆహాలో కూడా ఉంది కదా. సో థియేటర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక ఆర్ట్ ఫామ్ మనం ప్రజెంట్ చేశాక అది లైఫ్స్ టచ్ చేసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఉన్నది చూడండి, అది మోర్ హ్యాపీనెస్ ఇస్తుంది. ఐ ఫీల్ ఆ సక్సెస్ బాగుంది ఇప్పుడు. కంటిన్యూస్గా మెసేజ్లు వస్తూ ఉంటే ఇట్ గివ్స్ దట్ ఫీలింగ్ ఆఫ్ వన్ చిన్న ఆనందం ఉంటుందండి, ఒక రకమైన సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే వ్యాలిడేషన్ అనుకోవచ్చు, లేకపోతే అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ టచింగ్ లైఫ్స్, యు ఆర్ ఫీలింగ్ విత్ దెమ్. యు ఆర్ వాళ్ళ జీవితాల్లోంచి వాళ్ళ పర్సనల్గా కనెక్ట్ అయ్యి వాళ్ళందరూ వాళ్ళ మెసేజ్లు పెడతా ఉంటే ఒక తెలియని ఆనందం. ఇందుకే కదా సినిమా చేసింది, ఇందుకనే కదా ఈ కథ చెప్పింది. కథ దాని యొక్క పర్పస్ అది సర్వ్ చేసింది. అది ఆ మూడ్లో ఉన్నాం. మీ రైటింగ్, మీ లేయర్స్ రైటింగ్ అండ్ మీ నీట్ రైటింగ్ ఆ మూవీలో చాలా తెలుస్తుంది సార్. సో ఆ రైటింగ్ రావాలి అంటే భాషలో చాలా పట్టు ఉండాలి అండ్ చాలా గ్రిప్ ఉండాలి అని అర్థమవుతుంది. సో వాట్ డూ యూ కమెంట్ ఆన్ దాట్? అంటే భాష మీద తిప్పుండాలంటే తెలుగే కదండి, తమిళం అయితే కష్టపడాలి. సో తెలుగు రాయడం చదవడం చిన్నప్పటి నుంచి వచ్చండి, అందరికీ వస్తే మంచిది. సో హౌ ఇస్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫిలిం మేకర్ టు హ్యావ్ దట్ గ్రిప్? అంటే చాలా అవసరం అంటే ఐ కాంట్ కమెంట్ ఫర్ అదర్స్. ఫర్ మై సైడ్ అంటే ఇఫ్ యు నో ద లాంగ్వేజ్, ఆ భాష తెలిస్తే ఆ భాషలో నువ్వు ఇంకా బాగా ఎక్స్ప్రెస్ చేయించగలవు, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయగలవు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లైన్ ఆఫ్ థాట్ ఉంటుంది. ఒకరికి ఇంగ్లీష్ మే బి ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్, ఒకరికి తెలుగు ఉండొచ్చు. సో నా దాకా వచ్చేసరికి నేను తెలుగులోనే రాస్తాను, తెలుగులోనే రాయగలను కూడా. సో ఆలోచనలన్నీ నా మాతృభాషలో ఉంటాయి కాబట్టి ఇట్ బికమ్స్ మోర్ ఆర్గానిక్ ఏమో. అండ్ సెకండ్లీ యూ హ్యావ్ టు నో ద లాంగ్వేజ్ అండి. అంటే అట్లీస్ట్ ఒక పాయింట్ వరకు ఎగ్జాక్ట్గా లాంగ్వేజ్ పూర్తిగా రాకపోయినా, అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మరాఠీలో డైరెక్ట్ చేస్తున్నాం, లేదు హిందీలో డైరెక్ట్ చేస్తున్నాం, పంజాబీలో డైరెక్ట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ ఆ సీన్ యొక్క ఫీల్ అయితే అర్థం అవ్వాలన్నమాట. సో దట్ యూ కెన్ నో ద పేసింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. Great, sir. Great insight. And going back in time, so from a chartered accountant to a filmmaker, so what was that one step and what was that one thought that made you step ahead of leaving CA and getting into filmmaking? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నెవర్ లెఫ్ట్ CA. Okay. ఐ ఫినిష్డ్ CA. Okay, you can. బేసిక్గా లెఫ్ట్ ఇన్ ద సెన్స్, మన సినిమాలో డైలాగ్ ఉంటుంది చదువుకోవడం అంటే నేర్చుకోవడం అని. సో అలా CA అన్నదాన్ని వాడు నేర్చుకున్నా. ఆ తర్వాత దెన్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ సంథింగ్ అంటే స్టోరీ టెలింగ్. యాక్చువల్లీ కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. సో కథ చెప్తాం అనిపించింది. సో ఐ లెఫ్ట్ మై జాబ్ 2013లో అండ్ ఐ మీన్ టు ఫిల్మ్ మేకింగ్ నౌ. సో ఐ డోంట్ థింక్ సో అదేంటి పెద్ద గట్సీ స్టెప్పో రిస్కీ స్టెప్పో అలా అయితే నేనేం అనుకోలేదు, ఎందుకంటే అంత ఆలోచించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇది ఇష్టము, ఈ పని చేద్దాము అంతే. అంతకన్నా ఎక్కువ
until దెర్ there వాస్ was నో no. కాంప్లికేటెడ్ థింగ్. Oh. అలా అని చెప్పి ఏదో స్ట్రాంగ్ కాలింగ్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనే ఏంటి మనం సీఏ చదువుకున్నాం కదా, Yes. ఓకే ఇప్పుడు ఈ ఉద్యోగం మానేసి అక్కడికి వెళ్ళిపోతే ఏమైపోద్ది, అలాంటి భయాలు కూడా ఏం లేవు. జస్ట్ దట్ సినిమా చేయాలి, Cinema. మంచి కథలు చెప్పాలి, Yeah. దానికి మనం ఏం చేయాలి, Oh. సరే జాబ్లో ఉంటా చేయలేము, Yeah. సో దాన్ని కొంచెం పక్కన పెట్టి ఇది ఫుల్ టైమ్గా చేయాలి. Yes. దానికి మనసవాచ కర్మన మ్యాక్సిమం టైం ఇచ్చేలా ఉండాలి అంతే. సో ఐ డోంట్ థింక్ సో ఐ లాస్ట్ ఎనీథింగ్ ఇన్ ది జర్నీ. మేబీ ఆన్ ఫినాన్షియల్ సంపాదించుకునే పరంగా ఆలోచిస్తే మేబీ ఫినాన్షియల్ లాస్ ఉంటుంది. Yeah. మా సిఏ బాస్లో చెప్పాలి అంటే దట్స్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్ అనమాట. సో ఉంటుంది, మరి అలా ఉండాలి కూడా. ఎనీ ఒక చిన్న సెల్ఫ్ డౌట్ కూడా లేకుండా సార్ మీకు, అంటే ఇది స్టార్ట్ చేస్తున్నామంటే, అంటే సెల్ఫ్ డౌట్ అనేది ఎవరికన్నా ఒకటి ఉంటుంది కదా సార్. అంటే బిఫోర్ యూ స్టార్టెడ్ ఒక చిన్న సెల్ఫ్ డౌట్, మొత్తం 100 పారామీటర్స్లో 99 పారామీటర్స్ బాగున్నా ఏదో ఒక చిన్న పారామీటర్ విల్ స్టాప్ యూ. అంటే ఒక వాట్ ఏమని అడిగితే చెప్తారు, నేను చాలా ఆప్టమిస్టిక్ పర్సన్ అనమాట. ఓకే. అంటే ఎంత ఆప్టమిస్టిక్ అంటే హైపర్ ఆప్టమిస్టిక్. ఓకే. ఇప్పుడు ఫుల్గా వర్షం పడుతున్నా కూడా మనం తడవకుండా వెళ్ళిపోతాం పదా అని చెప్తాను గొడుగు లేకుండా, Okay. ఆ టైపు. సో దెర్ వాజ్ నెవర్ ఎ డౌట్ బేసిక్, అసలు డౌట్ ఏం లేదు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎందుకు వచ్చావురా బాబు ఇక్కడికి, Yeah. వెన్ యూఆర్ అల్టిమేట్లీ లో ఎస్. అనుకున్నదేదో అవ్వదు, చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే నువ్వు నాక్ చేసిన ప్రతి డోరు నీకు ఓపెన్ చేయాలని ఉండదు. Yes. నీకు వెళ్ళే ప్రతి ఇంట్లోనే భోజనం పెట్టాలనో లేకపోతే చాలా మర్యాదగా నిన్ను స్వీకరించాలనో ఉండదన్నమాట. సో ఖచ్చితంగా ఎదురు దెబ్బలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇట్స్ మిక్స్డ్ ప్యాకేజ్. సో బేసిక్గా ఈ జర్నీలో సినిమా మెటీరియలైజ్ అవునప్పుడు లేకపోతే ఫ్లోర్స్ మీదకి వెళ్ళినప్పుడు చాలా చాలా హార్డ్షిప్స్ వస్తూ ఉంటాయి. ఎస్. వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఎందుకు వచ్చాము ఇక్కడికి, వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుందేమో, ఇక్కడ మనం ఫిట్ కామేమో, ఇక్కడ ఇది కాదేమో అది కాదేమో అని చెప్పి చాలా డౌట్స్ వస్తాయి. అది సహజం. అది ఆ రోజు ఆ రాత్రికి అయిపోతే మళ్ళీ తెల్లారు లేచి యాక్చువల్లీ పూరి జగన్నాథ్ గారు ఆ నేనెంది సినిమాలు చెప్పినట్టు మనకేం తెలియదు అనమాట. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ ఓకే. తెలుగు చేసుకోవడమే. ఎనీ సచ్ మూమెంట్ సార్, ఏదైనా ఒక్క మూమెంట్ మీరు షేర్ చేసుకోగలుగుతారా? దట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు చాలా లో అయిపోయినరు, అరే ఇదంతా ఎందుకు చేస్తున్నా, నాది నేను మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోతే బాగుండన్న మూమెంట్ ఒకటి. అండ్ వాట్ ఈస్ అండ్ వన్ థాట్ విచ్ మేడ్ యూ ఓవర్కమ్ దాట్ అండ్ యూ మూవ్ అహెడ్? అంటే 2022 జనవరి 3rd అనుకుంటా, 3rd or 4th ఆ టైంలో 35 రిలేటెడ్ ఒక మేజర్ హీకప్ వచ్చిందనమాట. చాలా చాలా మేజర్ హీకప్ వచ్చింది. అంటే ఆ హికప్ యొక్క ఇంటెన్సిటీ ఎంతంటే 2019 నుంచి ట్రావెల్ చేస్తున్నాం మనం ఈ కథతో. ఓకే. నేను ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక సెటప్, అదంతా ప్యాకేజ్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ ప్యాకేజింగ్ ఆఫ్ ద ఫిల్మ్ బేసిక్గా. Okay. సో సినిమా ప్యాకేజ్ చేస్తున్నారు, అంతా సెట్ అయ్యి వీఆర్ రెడీ టు గెట్ ఆన్ టు ద ఫ్లోర్స్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు ఒక హికప్ వచ్చిందనమాట. అది యాక్చువల్లీ ఒక తుఫాన్లో వచ్చింది. అది నేను డీటెయిల్ చెప్పలేను, నేను డీటెయిల్గా షేర్ చేయలేను. కానీ ఆ హికప్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ గోయింగ్ బ్యాక్. అంటే ఇక్కడున్న జనాలను నేను సెట్ అవ్వలేనేమో, నా వేవ్ లెంత్ మేబీ ఈ ఇండస్ట్రీ కరెక్ట్ కాదేమో. కరెక్ట్. మనం స్టోరీస్ అందంగా ఉండొచ్చు, చాలా బాగా చెప్పచ్చు, అవతల వాళ్ళ కథ నచ్చచ్చు, వీళ్ళకి నచ్చచ్చు, కానీ ఒక సినిమా చేయడానికి చాలా ప్రయారిటీస్ ఉంటాయి. చాలా చాలా దాన్ని ఏమంటారు, చాలా బాక్సెస్ టిక్ చేయాలన్నమాట. ఎస్. అంటే దాన్ని ఏమంటారు, ఎవరెవరి ప్రయారిటీస్ ఒకరికి వాళ్ళకి కెరీర్ ప్రయారిటీస్ అవ్వచ్చు. ఇట్స్ హైలీ ఇండివిజువల్ థింగ్, ఎవ్రీ ఆర్టిస్ట్ ఇస్ ఇండివిజువల్ కదా. Yeah. సో వాళ్ళకి కొలాబరేట్ అవ్వడానికి వాళ్ళకి హార్ట్ఫుల్గా అనిపిస్తేనే వస్తారు. ఎనీ వన్ థింగ్ అటు ఇటు అయినా కూడా దే మైట్ స్టెప్ బ్యాక్. ఆర్టిస్ట్ ఇన్ సెన్స్ నాట్ ఓన్లీ కాస్ట్, మూవ్స్ ఆన్ ఎవ్రీబడి, సినిమాకి పనిచేసే ప్రతి ఒక్కరు. Yeah. సో ఆ వచ్చిన హికప్ అప్పుడు మాత్రం చాలా చాలా ఇబ్బంది పడ్డా, అసలు తీసుకోలేకపోయాను ఆ టైంలో. దీనికి 0 ఫిల్టర్ అని పేరు పెట్టారు, కానీ నేను చాలా ఫిల్టర్స్ చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు అంటే అది డీటెయిల్లోకి వెళ్తే ఐ డోంట్ థింక్ సో ఇట్స్ రిలవెంట్ నౌ. ఓకే. Yeah.
సో వాట్ ఈస్ ఇట్ వన్ స్కూల్ ఆఫ్ థాట్ అంటే మీకు అంటే మీరు అట్లీస్ట్ థాట్ చెప్పగలుగుతారు వాట్ థాట్ మేడ్ యూ మూవ్? ఓకే. అంటే చాలా వాళ్ళని నమ్ముకుని ఏమన్నా రాలేదు కదా! ఓకే. వాళ్ళని నమ్ముకుని ఏం రాలా. ఓకే. వాళ్ళ దారిలో వచ్చారు. ఓకే. దా 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 దారిలో పక్కకెళ్ళారు. ఓకే. మళ్ళీ మన దారిలో వెళ్తుంటే ఇంకోళ్ళొస్తారు. అంతే. అందుకనే అండ్ చార్టెడ్ అకౌంటెంట్ అంటే చాలా అకౌంట్స్, నెంబర్స్, ఫైనాన్స్ మీరు చాలా యూజ్డ్ ఉంటారు అండ్ యూ విల్ బి వెరీ నెంబరిష్ అట్లా. సో సో మీరు ఫిల్మ్ మేకింగ్ వద్దాం అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నారా? లేకపోతే ఓకే నా దగ్గర సర్వైవల్కి ఇన్ని డబ్బులు ఉంటే నేను మూవీ చేస్తా అని ఏమన్నా అనుకున్నారా? అంత ప్లానింగ్ ఏం లేవు బాసు. బికాస్ అంటే ఐ డోంట్ నో. ఐ డోంట్ ప్లాన్ మచ్. దట్స్ నాట్ మై స్టైల్ బేస్. నాకు తెలియదు కూడా. ఫినాన్షియల్ ప్లానింగ్ నేను చాలా వీక్. ఎలా అంటే డాక్టర్ అయినంత మాత్రాన అన్నిటికీ వైద్యం చేసేలేం కదా. అలాగే సీఏ అయినంత మాత్రాన మనకి ఏదో ఇప్పుడు ₹10 ఉంటే దీన్ని ఇక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, దానికి 20 అవుద్ది. అంత టాలెంట్ నాకు లేదు బేసిక్, ఆనెస్ట్లీ స్పీకింగ్. సో జాబ్ మానేసినప్పుడు ఒక 3.5 lakh ఎంతో ఉండింది. ఓకే. 3.5 lakh ఉంది. సో ఒక 5 years చాలా చాలా లో మెయింటెనెన్స్ గెయిన్. సో ఒక 5 ఏళ్ళు పడుతుందేమో సినిమా చేయడానికి. ఒక 5 ఏళ్ళలో సెట్ అవ్వాలి అనుకున్నా. అందరికీ అదే చెప్తొచ్చా, 5 to 6 years ఉంటుంది దీని జెస్టేషన్ పీరియడ్ అని. ఇంట్లో కానీ బయట కానీ. ఈవెన్చువల్లీ దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఇట్ టుక్ 10 years. ఓకే. 2 వరల్డ్ కప్లు అవ్వాల్సి వచ్చింది. ఒక వరల్డ్ కప్ సరిపోతుంది అనుకున్నా. సో ఈ ప్రాసెస్ మొత్తం అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ మీరు చాలా క్రియేటివ్గా ఉండాలి. మీరు క్రియేటివ్ ఉండాలంటే మీ మైండ్ చాలా ఓపెన్ అండ్ కామ్ అండ్ పీస్ఫుల్గా ఉండాలి. కానీ ఒక్కొక్కసారి ఇట్లాంటి హికప్స్ వచ్చినప్పుడు, హర్డిల్స్ వచ్చినప్పుడు, లేకపోతే బ్యాక్ హోమ్ ఏమన్నా ఉన్నప్పుడు జస్ట్ ఇన్ కేస్. సో వాట్ ఈస్ యువర్ మెంటాలిటీ? అంటే మీరు ఆ జోన్ నుంచి బయటకు వచ్చి హౌ కెన్ యూ మేక్ యువర్స్ అండ్ ఫ్రీ? అంటే నిత్యం మీరు ఇప్పుడు రాద్దాం అనుకుంటున్నారు కానీ మీకు చాలా డిఫరెంట్ థింగ్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి. అది అందరికీ అవుతుంది. అందరికీ అవుతాయి. సో what is your way of getting out of it, or what is your hack to get out of it? హ్యాక్ అని చెప్పను కానీ బై గాడ్స్ గ్రేస్ బేసిక్గా నాకు ఒక పని చేయాలంటే ఆ పని మీద చాలా ఫోకస్ ఎక్కువ. అది ఏదైనా కూడా, అది సినిమా అవ్వచ్చు, ఒక పుస్తకం చదవడం అవ్వచ్చు, లేకపోతే నా ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిట్ అవ్వచ్చు, స్కోర్ మీద ఏదైనా అవ్వచ్చు. కానీ ఐ ఫోకస్ ఎలాట్. అంటే నాకు ఫోకస్ ఉంటుంది బై డిఫాల్ట్. సో ఒకసారి ఆ పని చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఏం జరిగినా కూడా పెద్దగా నేను పట్టించుకోను. ఎంతలా పట్టించుకోనంటే నాతో ఇబ్బంది పడిన నా ఏడీని అడిగితే చెప్తారు. ఓకే. సో చుట్టుపక్కల ఉన్నది పట్టించుకోను. ఇట్ వర్క్స్ విత్ ద సేమ్ విత్ రైటింగ్ ఆల్సో. అంటే ఆ స్విచ్ ఆఫ్ అండ్ స్విచ్ ఆన్ అన్నది దట్ కమ్స్ న్యాచురల్లీ ఏమో. ఒకసారి రైటింగ్ మోడ్లోకి వెళ్ళానంటే ఆ పక్కన ఏం జరుగుతుంది అవన్నీ ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ. ఓకే. ద ఓన్లీ థింగ్ నేను ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తుంది, నాకు నేను ఇంప్రూవ్ చేయగలుగుతుంది ఏమైనా ఉంటే ఈ మధ్యన ఫోన్ అన్నది కొంచెం రిలీజ్ అయినప్పటి నుంచి ఇట్ స్టార్టెడ్ పింగింగ్ మోర్. ఓకే. ఇది ఏమవుతుందంటే ఇది చాలా డిస్ట్రాక్టింగ్ అనిపిస్తుంది నాకు. దీన్ని ఒక్కదాన్ని ఎలా పక్కన పెట్టాలన్నది మేజర్ హికప్. కానీ ఇప్పుడు నేను ఫేస్ చేస్తుంది ఈ ఫ్యామిలియల్ ఇష్యూస్, లేకపోతే ఇంట్లో ఫినాన్షియల్ ఇష్యూస్, లేకపోతే ఫ్రెండ్స్ ఇష్యూస్, అవన్నీ నడుస్తూనే ఉంటాయి. అందరి లైఫ్లో ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు నేనే కాదు, ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీనో లేకపోతే సమ్ అదర్ పీపుల్ ఫ్రమ్ అనదర్ క్రాఫ్ట్ పట్టుకొచ్చినా కూడా వాళ్ళు పని చేయాలంటే చుట్టుపక్కల చాలా ఉంటాయి. వాళ్ళు అదంతా మేనేజ్ చేసి వాళ్ళు పని చేస్తారు అంతే. సో ఇప్పుడు రీసెంట్గా షార్ట్ ఫామ్ కంటెంట్ వచ్చిన తర్వాత ఐ ఫీల్ అటెన్షన్ స్పాన్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అనేది తక్కువైపోయింది అని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే 1 minute చాలా కనిపించేస్తుంది. దాని తర్వాత ఎక్కువసేపు చూడాలి అంటే దే ఆర్ నాట్ స్పేరింగ్ టైం. సో ఒక 3 hours మూవీ చూడాలంటే వాట్ డూ యూ థింక్? అంటే రేపటి రోజు అది మన ఛాలెంజ్ అవుతుందా? వాట్ షుడ్ డైరెక్టర్ ఆర్ రైటర్ కీప్ ఇన్ మైండ్ టు కీప్ ద ఆడియన్స్ కుక్ ఫర్ 3 hours? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టూ యంగ్ టు సే. ఒక సినిమాకి నేను అంతలా ఏం చెప్పలేను. కానీ ఒకటి చెప్పగలను, అంటే 1 minute చూసే వీడియో 1 minute యొక్క పర్పస్ సర్వ్ చేస్తుంది. 2 hours చూసేది 2 hours పర్పస్ సర్వ్ చేస్తుంది. వై ఐ సే దిస్ బికాజ్ ఇన్ అన్ ఎరా వేర్ వీఆర్ సేయింగ్ 1 minute వీడియోస్ ఆర్ 2 minute వీడియోస్ ఆర్ రోలింగ్ ద రోస్ట్. సిరీస్ అనే ఒక ఫార్మాట్ కూడా ఇప్పుడే వచ్చింది. సిరీస్ అనుకో, అది ఒక 6 hours ఫార్మాట్. ఇట్స్ అ లాంగ్ ఫార్మాట్. సో
థంబ్ రూల్ ఏంటంటే ఫర్ ఎ వీడియో టు గో వైరల్ Mm. ఇట్ షుడ్ హ్యావ్ సమ్ న్యూ థింగ్, సంథింగ్ విచ్ కెన్ కనెక్ట్ టు ద ఆడియన్స్, some content, some strong content. something which can connect to the audience, whether it is strong, fragile, it doesn't matter. Oh, da- ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఏదో ఒకటి ఉండాలి. అది ఏంటి అనేది ఎవరు డిసైడ్ చేయలేరు, ఎవరికి తెలియదు, నీకో తెలియదు, నాకో తెలియదు. Okay. ఓకే, చింపబాకటుంటం అని ఏదో కనెక్ట్ అవుతుంది అంతే, మనం ఏం చేయలేం దానికి. Okay. దానికి పెద్ద రీజన్ ఏం లేదు. Okay. ఇట్ జస్ట్ దట్ ఆ సౌండింగ్ బాగుంది. ఆ మధ్యన ఏదో టింగ్, అదేదో టింగ్ టింగ్ అని చెప్పి ఇన్స్టాలో వచ్చిందనమాట. Okay. సో దేర్ ఆర్ నో రీజన్స్. Yeah. కానీ ఇఫ్ యూ సీ ద కామన్ ఫ్యాక్టర్ బిట్వీన్ ఎవ్రీథింగ్, Mm. కనెక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. Mm. ఆ 2 అవర్స్కి స్టోరీకి, Mm. ఆ నెరేటివ్కి Mm. నువ్వు ఎమోషనల్లీ నీకు ఇన్వెస్ట్ చేసే ఇంట్రెస్ట్ కలిగితే Mm. యూ విల్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ వాచ్ ద స్టోరీ. Yeah. ఇప్పుడు 2 minutes ఉన్నా కూడా బిలో 1 minute స్వైప్ చేసే వీడియోలు కూడా ఉంటాయి బోర్ కొట్టి. చిన్నది కదా అని ఎవరు చూడరు, పెద్దది కదా అని ఎవరు చూడకపోవడం కూడా మానేరు. Mane. వాడికి కనెక్ట్ అయితే, ప్రేక్షకుడికి కనెక్ట్ అయితే ఎంతసేపు అని చూస్తాడు, కనెక్ట్ అవ్వకపోతే 10 నిమిషాలు కూడా చూడదు. Okay. సో లెంత్ అన్నది ఎప్పుడూ సమస్య కాదు, Okay. Then ఎప్పుడు సమస్య. సార్ ఇంకోటి 35 చిన్న కథ కాదు మూవీలో వాట్ డూ యూ థింక్ ఇస్ ద కనెక్ట్ పాయింట్? ఓకే, అంటే మీకు తీసేటప్పుడు యాజ్ యూ సెడ్ మీకు ఏం తెలియదు, అది ఆటోమేటిక్గా జనాలు కనెక్ట్ అయిపోతారు. తీసిన తర్వాత వాట్ డూ యూ థింక్ పీపుల్ కనెక్టెడ్ టు, అంటే ఎట్లా రిలేట్ అయినారు అని మీరు అనుకుంటున్నారు? హౌ డిడ్ ఇట్ గో? ఆన్ రైటింగ్ టేబుల్ కానీ లేకపోతే మన డైరెక్టింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఎవ్రీ సెగ్మెంట్లో 35 ఇస్ ఎ వెరీ యూనివర్సల్ ఫిల్మ్ అండి. సో 35 యూనివర్సల్ ఫిల్మ్ అని ఎందుకంటే ఇట్ హ్యాస్ చిల్డ్రన్స్ లైఫ్, ఇట్ హ్యాస్ పేరెంట్స్ లైఫ్, ఇట్ హ్యాస్ సంబడి లైక్ ఎ గ్రాండ్ ఫాదర్ ఇన్ ద ఫిల్మ్, ఆర్ ఏ ఒక మదర్లీ ఫీలింగ్, ఒక మెంటర్. ఇట్ హ్యాస్ సమ్ మెంటర్, ఇట్ హ్యాస్ బ్రదర్, ఇట్ హ్యాస్ ఫ్రెండ్స్. యూ టాక్ అబౌట్ ఎ రిలేషన్షిప్, ఇట్ ఈస్ దేర్ ఇన్ 35 somewhere or the other. సో 35 ఇస్ వెరీ రిలేటబుల్ డ్రామా. చాలా చాలా మన జీవితాల్లో జరిగే జనాలు, మనం చూసే పరిస్థితులు వేరే దృష్టిలో ఉంటాయి, వేరే యాంగిల్లో ఉంటాయి. ఇట్ టు మేక్ ఇట్ ఒక ఎంగేజింగ్ స్టోరీ. ఓకే, సో ఇప్పుడు నేను 35 అయిపోయాక మ్యాథ్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. అదంటే చాలా చాలా అందరూ చాలా సఫర్ అవుతూ ఉంటారు, లేకపోతే దాన్ని ఎంబ్రేస్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ యూ కాంట్ ఇగ్నోర్ మ్యాథ్స్, వెదర్ యూ ఎంబ్రేస్ ఇట్ ఆర్ సఫర్ ఫ్రమ్ ఇట్, అది మ్యాటర్ కాదు. కానీ నువ్వు మ్యాథ్స్ అయితే పక్కన పెట్టలేవు. అలాగే అమ్మ పక్కన పెట్టలేం, భార్య పక్కన పెట్టలేం, భర్త పక్కన పెట్టలేం. సో ఇన్ని రిలేషన్షిప్స్తో ఒక డ్రామా చెప్పినప్పుడు ఖచ్చితంగా అది ఎంగేజింగ్గానే ఉంటుంది. ఓన్లీ థింగ్ దాన్ని ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడానికి మంచి స్టోరీ ఉండాలి. సార్ ఇప్పుడు జనరల్గా మీరు ఒక స్టోరీ రాయాలి అంటే దాంట్లో ఎన్నో ఆల్టరేషన్స్ చేస్తుంటారు, ఎన్నో చేస్తుంటారు. సో మీకు ఎక్కడో ఒక దగ్గర ఒక బ్లాక్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఎట్లా రాద్దాం దీన్ని, అక్కడే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్లో రాద్దాం అనుకుంటారు. సో ఇప్పుడు మీరు ఆ క్రియేటివ్ బ్లాక్ వచ్చినప్పుడు హౌ డూ యూ మేనేజ్ విత్ ఇట్? అంటే ఇప్పుడు ఏదైనా అప్కమింగ్ ఫిల్మ్ మేకర్కి మీరు అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటే, ఓకే క్రియేటివ్ అంటే అదే జస్ట్ మీ సైడ్ Discuss with your friends, take a pause, maybe sometimes కొంచెం టైం పట్టచ్చేమో, డోంట్ ఫోర్స్ ఇట్. అంతే, ఐ నెవర్ ఫోర్స్డ్ ఇట్. సో అదొక టిప్ అనుకోవచ్చాను. Okay. టేక్ ఏ పాజ్, ఒక 2 రోజులు వదిలేస్తే అదే తెలిసిపోగలను. Okay. అది వచ్చేస్తే మళ్ళీ Okay. చిన్న పాజ్ తీసుకోవాలి అప్పుడప్పుడు. Okay. ఓవర్ స్ట్రెస్ చేయకూడదు. జనరల్గా మీరు ఏమైనా గోల్స్ సెట్ చేసుకుంటారా, లేకపోతే ఆర్ యూ గో విత్ ద ఫ్లో? ఎట్లుంటుంది సార్? అంటే ఓకే ఇది చేయాలి, ఈ టైంలో ఈ టైం వరకు అయిపోవాలి, ఇన్ని చేయాలి అని అనుకుంటారా, లేకపోతే యూ గో విత్ ద ఫ్లో, యూ కీప్ బిల్డింగ్ ఇట్? ఐఎమ్ వెరీ సిస్టమేటిక్ అండి, చాలా చాలా ఈ టైంకి ఇది అయిపోవాలని అనుకుంటాను. అయినా అవ్వకపోయినా ఒక టైం టేబుల్ అయితే ఉంటుంది. ఓకే, ఏం చేయాలి ఏం చేయాలి ఖచ్చితంగా ఉంటుంది. అది అవుతుందా అవదా అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. బట్ ఐ రెస్పెక్ట్ టైమ్ ఎ లాట్. సమయాన్ని అంటే చాలా చాలా అమతమైన గౌరవం. సో ఎదుటివాడి సమయాన్ని వృధా చేయకూడదు, మన సమయాన్ని కూడా మనం వృధా చేసుకోకూడదు. సో ఖచ్చితంగా టైమ్ ఈస్ వెరీ ప్రెషియస్. అంతే కదా. సో వాట్ ఆర్ యువర్ కోర్ ప్రామిసెస్ అండ్ కోర్ సెట్ ఆఫ్ బిలీవ్స్ దట్ యూ బిలీవ్ సార్? నో మ్యాటర్ వాట్, నేను ఈ తప్పు అయితే చేయను, నేను ఈ పని అయితే చేయను అని. సో అట్లా మీకు ఏమన్నా కోర్ ప్రామిసెస్? కోర్ ప్రామిసెస్ అంటే ఏం లేవు. మేబీ హారర్ సినిమా తీయలేను నేను, సో తీయను. ఓకే, సో ఇంకా కోర్ బిలీఫ్స్ అంటే స్టే పాజిటివ్, చాలా చాలా పాజిటివ్గా ఉండాలి, కామ్ ఉండాలి, కంపోజ్డ్ ఉండాలి, అంతే. నవ్వుతూ ఉండాలి,
అంత పెద్ద ఐ డోంట్ థింక్ మచ్ ఇన్ లైఫ్ మేబీ. అంటే అంత స్ట్రెస్ అయితే ఏం తీసుకోను బా, అంతే. నడుస్తుందిలే చూద్దాం. అసలు ఇప్పుడు జనరల్‌గా అంటే సక్సెస్‌ఫుల్ పీపుల్ కూడా వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత వి నోటీస్ దెమ్ దట్ వాళ్ళు సక్సెస్ అయినారు. ఇప్ 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 అంటే దే అచీవ్ సంథింగ్ అని మనం అప్పుడు అనుకుంటాం. కానీ వాళ్ళు చాలా ముందు నుంచే వాళ్ళంతా సిస్టమాటిక్‌గా, కన్సిస్టెంట్‌గా ఉన్నారు కాబట్టి దే ఆర్ సక్సెస్‌ఫుల్ టుడే. అవును. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? లైక్ హౌ విల్ యూ టేక్ ఇట్? అంటే అది మనం జనరల్‌గా మాట్లాడుకుంటే సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. నెట్స్‌లో 6 అవర్స్ ప్రాక్టీస్ చేస్తాడు, లేకపోతే 14 అవర్స్ ప్రాక్టీస్ చేస్తాడు. నేను సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ సెషన్ తీసుకెళ్ళు, విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్ తీసుకెళ్ళి నీకు ముందుగా కూర్చోబెట్టి వాడు 14 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు చూడంటే ఏమొస్తుంది? ఏం రాదు. సో బోరే కొడుతుంది యాక్చువల్లీ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సినిమానే కాదు, సినిమా అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, వెంచర్ క్యాపిటలిస్ట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఏ వ్యక్తికైనా చాలా చాలా దాని వెనకాల శ్రమ ఉంటుంది. ఖచ్చితంగా శ్రమ ఉండదు. కానీ శ్రమ పడితే అందరూ గెలుస్తారని కూడా ఉండదు. ఓకే. ఒక ఒక ఎందుకంటే గెలుపు అన్నది అది దాన్ని మెజర్ చేయలేమన్నమాట. నువ్వు సక్సెస్ని ఒకలా చూస్తావు, నేను ఇంకోలా చూస్తా, మరోలా చూస్తాడు. అవును. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది సక్సెస్. సో కమింగ్ బ్యాక్, సో ప్రతి ఒక్కడికి హార్డ్షిప్స్ ఉంటాయి. బట్ ఈ హార్డ్షిప్స్తో జనాలు ఎంపతైజ్ అవ్వాలనుకోవడం మూర్ఖత్వం. అర్థమవుతుందా? ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళకి హార్డ్షిప్స్ ఉంటాయి. నేను ఒక్కడనే కష్టపడుతున్నా అంటే చెప్పు తీసి కొడతాడు. అది తప్పది. వచ్చి ఏదో నేను సినిమా చేశాను, అది బాగా ఆడుతుంది, జనాలు బాగా నచ్చింది, అందుకని చెప్పి నాకు ఒక మైక్ పెట్టి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా అని చెప్పి నేను ఒక్కడిని కష్టపడుతున్నాను చూడండి, నేర్చుకోండి అంటే బాగోదు. ఓకే. ఎవరికి వాళ్ళ లైఫ్లో వాడికి చాలా చాలా హార్డ్షిప్స్ ఉంటాయి. వాడవన్నీ దాటి వాడు పని చేస్తూ ఉంటాడు. ఆఖరికి ఇప్పుడు 9 to 6 జాబ్ చేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి చాలా 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 హార్డ్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉదయాన్నే కూలీ వెళ్ళి కూలీ చేసే దాన్ని ఏమంటారు మనుషులకు కూడా అక్కడ రోడ్డు మీద నుంచుంటారు చాలా మంది. ప్రతిరోజు వాడు పిక్ అవ్వాలి, ఎవడో వాడు పిక్ అవ్వాలి. పిక్ అవ్వకపోతే వాడికి అది హార్డ్షిప్. సో ప్రతి ఒక్కడి జీవితంలోనే ఉంటుంది వయసు. పెద్ద గొప్ప కాదు, అసలు మ్యాటరే కాదు అది. దానికోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే దానికి లో యాంగిల్ వేసి అనవసరంగా చూపిస్తారు. నేను ఎంత కష్టపడ్డాను, అంత కష్టపడినంటే ఎవడరా కష్టపడమన్నాను నిన్ను? నీకోసం నువ్వు కష్టపడ, అందులో పెద్ద గొప్పే ఉంది. ఇంక అందులో నీ కష్టానికి ఫలితం నీ. ఎగ్జాక్ట్లీ. సో దానికి చప్పట్లైనా చీవట్లైనా నీవే, అంతే కదా. అలాంటప్పుడు ఇంత కష్టపడ్డాను, ఇన్ని ప్రొడక్షన్ హౌస్లకు తిరిగాను, అంతమంది దగ్గరికి వెళ్ళాను, అంతమంది నో అన్నారు, ఎంతమంది ఎస్ అన్నారు, తర్వాత ఏదో జరిగింది, ఇదంతా వేస్ట్ అమ్మా. యూ షుడ్ డూ యువర్ డ్యూటీ, అంతే. నువ్వు నీ పని చేయి. ఆ పని చేయమని నీకెవరు చెప్పలేదు. ఆనెస్ట్లీ స్పీకింగ్ 35 అనే సినిమా చేయడం నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఇంపార్టెన్స్ కాదు, ఎవరికి అవసరమే లేదు. నిజంగా నేను చేసాక మీ అందరికీ నచ్చితే అది వేరే విషయం. నేను చేయకపోతే నన్ను వచ్చి మీరందరూ సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో 35 సినిమా చేయాలని చెప్పారా అండి. సో నో రిగ్రెట్, నో కంప్లైంట్స్. ఓకే. అండ్ వాటి కోసం యాక్చువల్లీ అవన్నీ మనకి లెసన్స్ అంతే. ఇట్ విల్ మేక్ యూ స్ట్రాంగర్. సో ఇన్ దిస్ జర్నీ ఏంటంటే డోంట్ లీవ్ హోప్. సార్ ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని హార్ట్ టచింగ్ మెసేజ్ వచ్చాయి అని అన్నారు కదా. మూవీ చూసిన తర్వాత చాలా మంది రిలేట్ అయ్యి, ఓకే నేను ఈ క్యారెక్టర్కి రిలేట్ అవుతున్నాను, మాకు ఇలా ఉండండి. సో అన్నిటికంటే మీకు హార్ట్ ఫెల్ట్ మూమెంట్ ఏమనిపించింది? ఓకే ఈ మెసేజ్ చదివినప్పుడు అరే మై మూవీ అంటే నా మూవీ వల్ల చాలా రిలేట్ అయిపోయారు, ఇది చాలా హార్ట్ టచింగ్ అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా మీకు? దట్ వన్ ఇన్సిడెంట్. ఐ కాంట్ పిక్ వన్. ఓకే. ఎందుకంటే సో మెనీ పీపుల్, చాలామంది వాళ్ళ పర్సనల్గా ఫీల్ అయ్యి మెసేజెస్ పెడుతూ ఉన్నారు. ఇన్స్టాలో అవ్వచ్చు, ట్విట్టర్లో అవ్వచ్చు, అసలు ఫోన్ కావచ్చు. అందులో ఇది గొప్పది, ఇది తక్కువది అని చెప్పడం వాళ్ళ ఎమోషన్ తక్కువ చేసినట్టు. కానీ ఒకటి చెప్పగలను, చాలామంది మా అమ్మ ఇలానే మమ్మల్ని పెంచింది, మా అమ్మ చిన్నప్పుడు మాతో మ్యాథ్స్లో ఇలాగే ఇబ్బంది పడింది, లేకపోతే మా అమ్మ నాన్న
ఇంత నన్నేమంటారు ఇంత అన్యోన్యంగా మాట్లాడుకునేవారు, ఇంత సున్నితంగా ఉండేది. చాలామంది ప్రసాద్ లాంటి అబ్బాయి నా లైఫ్లో ఉంటే బాగుంటుంది, ఓకే, సరస్వతి లాంటి వైఫ్ ఉంటే బాగుంటుంది, ఓకే, జీరో నేనే, ఓకే, మా అక్కని చూసినట్టు అనిపించిందండి, లేకపోతే మా అమ్మని చూసినట్టు అనిపిస్తుంది అన్నప్పుడు ఒక రకంగా ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ సే వాజ్ యూ ఫీల్ సాటిస్ఫైడ్, ఒక రకమైన సంతృప్తి ఉంటుంది అనమాట. సినిమా చేశాక ద ఓన్లీ పర్పస్ ఆఫ్ 35 is to touch lives. That's nice. Yes. And వాళ్ళ టచ్ లైఫ్స్ అండ్ మేక్ ద పర్సనల్ కనెక్ట్ సో దట్ మనలో ఉన్న మనిషిని ఒకసారి గుర్తు చేసుకుంటాం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒకసారి వాంతుగా చూస్తాం, ఒక ప్రేమగా చూస్తాం, లేకపోతే చాలాసార్లు మాట్లాడుకుంటే అయిపోయేదానికి పెద్ద పెద్ద గొడవలు చేసుకుంటాం, అవన్నీ ఉంటూనే ఉంటాయి. సో అవన్నీ లేకుండా 35 చూస్తే ఇలా ఉంటే బాగుంటుందేమో అని అనిపించగలిగితే దట్స్ సక్సెస్. అలా చాలా మందికి అనిపించింది. సో ట్రూలీ అనిపిస్తుంది. సార్, సెకండ్ హాఫ్ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. అప్పుడు హస్బెండ్ అంటాడు, నాతో పెళ్లి చేసుకోవడానికి పుట్టినవే నువ్వు అని అంటాడు. కట్ చేసి నెక్స్ట్ సీన్ లో అదొక పాజిటివ్ వేలో చెప్తాడు, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి. సో వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ వాట్ యూ వాంట్ టు కన్వే త్రూ దాట్? అంటే ఒకటేనంటే మనం సిచ్యువేషన్ బట్టి ఒకటే మాట వేరే వేరేలా వినిపిస్తుంది. అది ప్రేమతో అన్నమాట పెళ్ళికి ముందు, ఇప్పుడు ఒక రకమైన కోపంతో అన్నమాట. కానీ మాట ఒకటే. అనే నేను రైటింగ్ ప్యారలెన్స్ ఏంటంటే వాడు అలా అన్నాడు కాబట్టి ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళింది. ఇదే మాట నేను ఒకసారి వేరేలా విన్నానే. ఓకే, సో మనకు కూడా అంతే. అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను నేను. మన రియల్ లైఫ్లో చూస్తే మెసేజెస్ వస్తాయి కదా, మెసేజెస్ ఆర్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ కమ్యూనికేషన్ అనమాట. ఎందుకంటే ఓకే, అవతల వాళ్ళ ఎమోషన్ మనకు తెలియదు కదా, మనం మన ఎమోషన్తో మనం చదువుకుంటూ ఉంటాం. ఓకే, అందువల్ల వాడు ఇట్ హ్యాస్ బీన్ లాంగ్ సీయింగ్ యూ అంటే, నీకు తిక్కగా ఉన్నావు అనుకో, ఇట్స్ బీన్ లాంగ్ సీయింగ్ యూ అంటే ఎవడో నేను చూడొద్దారని పెడతాం మెసేజ్. చెప్తున్నా, వాడు చాలా ఎమోషన్తో చాలా రోజులైందిరా నిన్ను కలిసి అని పెట్టుంటాడు వాడు. అవును సార్. సో మన ఎమోషన్ బట్టి ఉంటుంది. సో మెసేజెస్ లాగా అది కూడా. అక్కడ ఇన్ రియల్ లైఫ్ ఏమైపోతుంది, అవతల వాళ్ళ ఎమోషన్ నుంచి వచ్చే పదం. అంటే ఎప్పుడైనా లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్, వెనకాల ఉన్న ఫీలింగ్ ఏంటి అన్నది మ్యాటర్స్ అనమాట. సో ఎమోషన్ మ్యాటర్స్. సో వీ ట్రై టు సెటప్ అండ్ పే ఆఫ్ ఆన్ దట్ నోట్. ఎస్ సార్, ఇట్ వాజ్ ఆ సీన్ అయితే చాలా ఐ ఓపెనింగ్, చాలా మంచిగా అనిపించింది సార్. అంటే సేమ్ అదే వర్డ్ ని మీరు గుడ్ అండ్ బ్యాడ్ లా చూపించారు. సేమ్ యాజ్ ఇట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టోన్ అండ్ ఎమోషన్ మ్యాటర్స్. సార్, ఇంకా మనం కార్లో వచ్చేటప్పుడు మనం క్రియేటివిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు యూ సెడ్ హ్యూమన్స్ ఆర్ నాట్ క్రియేటివ్, వీఆర్ జస్ట్ రీక్రియేటింగ్. సో అవును. సో దాని గురించి ఇంకొకసారి చెప్పగలిగితే అందరికీ దట్స్ మోర్ మై పర్స్పెక్టివ్. ఎస్ సార్. సో బేసిక్గా వాట్ ఎవర్ వీ డూ, మనం ఏం చేసినా కూడా, ఒక కథ రాసినా, ఒక లైట్ తయారు చేసిన, లేకపోతే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసిన, ఇవన్నీ ఏమైనా కూడా మనం సొంతంగా మనం క్రియేట్ చేయలేమన్నమాట. ఓకే, మనం ఉన్నదాన్ని, అంటే మనం చదివింది అవ్వచ్చు, మనం విన్నది అవ్వచ్చు, మనం చూసింది అవ్వచ్చు, వీటికి కొత్త కలర్స్ ఇస్తాం, కొత్త పర్స్పెక్టివ్ ఇస్తాం. ఓకే, అలా ట్రై చేస్తూ ఉంటాం. కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని పాస్ అవుతాయి, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ ఉన్న వాటి యొక్క డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అంతే. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది కదా, మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నది తయారు చేసాం, కానీ పొటాటో చేయమంటే మనకు మళ్ళీ కష్టం. సో అదొకటి ఎగ్జిస్టెంట్గా ఉంటే దాన్ని మనం ఇంకా దాన్ని ఏమంటారు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి డిఫరెంట్గా ఏదో చేసి ఒకటి వాటి క్రియేట్ చేస్తూ ఉంటాం. బట్ సోర్స్ క్రియేషన్ ఎప్పుడు మనం చేయలేం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఫ్యూచరిస్టిక్ వరల్డ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడు 2080లోనో 3000లోనో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి,
అసలు వెహికల్ అన్నది లేదనుకో, ఆ ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో కూడా వెహికల్ అనేది క్రియేట్ చేయాలనే థాట్ మనకి రాదు. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ట్రూ. అప్పుడు ఆ టైం పీరియడ్‌కి ఎలా ఉండొచ్చు అన్నది మళ్ళీ మన ఇమాజినేషన్. మళ్ళీ బట్ టు స్టార్ట్ ఇమాజినింగ్ దేర్ హాస్ టు బి సమ్ సోర్స్ మెటీరియల్. Yes. సో ఆ సోర్స్ మెటీరియల్ లేకుండా మనం ఇమాజిన్ చేయలేం కాబట్టి దట్స్ వై ఐ సే హ్యూమన్స్ ఆర్ నాట్ క్రియేటివ్. నాట్ దే జస్ట్ టేక్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. అది పుస్తకాలు అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు, ఎస్ సినిమా అవ్వచ్చు, ఎస్ ఏదైనా అవ్వచ్చు. ఫ్రెంచ్ ఫ్రై అవ్వచ్చు, ఫోర్గ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ట్రూ సార్. Yeah. ట్రూ సార్. ఇది మాట్లాడుకునేటప్పుడే మనం ఇండిపెండెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ గురించి కూడా మాట్లాడుకున్నాము. అప్పుడు మీరు చెప్పిన దిస్ థింగ్ కూడా చాలా బాగుంది సార్. అంటే మీరు ఏమన్నారు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ నార్మల్ ఇండిపెండెన్స్ ఇస్ నాట్ ద సేమ్. ఇది ఉన్నోనికి ఇది ఉండదు, ఇది ఉన్నోనికి వేరేది ఉండదు. దట్స్ మై పర్స్పెక్టివ్. బేసిక్గా Yeah. ఇండిపెండెన్స్కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్కి తేడా ఉందన్నమాట. ఫర్ మీ ఇండిపెండెన్స్ ఈజ్ నువ్వు అనుకున్న పని నువ్వు చేయగలగడం. ఓకే, వేర్ దెర్ ఇస్ ఇండిపెండెన్స్ ఫర్ థాట్ అండ్ ఇండిపెండెన్స్ ఫర్ యాక్ట్. నువ్వు నీ ఆలోచనకి, నీ అభిప్రాయానికి అట్ ద సేమ్ టైమ్ నువ్వు ఆ ఆలోచనని, అభిప్రాయాల్ని ఇంప్లిమెంట్ చేయడానికి, నీ జీవితంలో వాటిని ముందు తీసుకెళ్ళడానికి నీకు మానసికంగా బలం ఉండి చుట్టుపక్కల ఉన్న సమాజం సహకరించకపోయినా ముందుకెళ్ళగలిగితే నువ్వు స్వేచ్ఛగా ఉన్నట్టు. సో దానికి ఆర్థిక స్వేచ్ఛకి సంబంధం లేదు. ఓకే, ఒకడు ఆడొక 5,000 సంపాదించవచ్చు, కానీ దట్ కై మేడ్ మీ మోర్ ఇండిపెండెంట్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి పోర్ట్రే చేయడం చాలా ఇష్టం. ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని పెన్సిల్ ఆర్ట్ వేస్తూ ఉంటాడు. నువ్వు అలా వెళ్తూ ఉంటే దారిలో వేస్తూ ఉంటాడు. అతనికి మ్యాక్సిమం ఒక 3,000 వస్తుందేమో, 5,000 వస్తుందేమో. దట్ గై ఈజ్ మోర్ ఇండిపెండెంట్ దెన్ యూ, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ 30K. ఓకే, ప్రొవైడెడ్ వాడికి అది ఆ పోర్ట్రే వేయడం అనేది ప్యాషన్ అయితే, వాడికి ఇంట్రెస్ట్ ఉంటే, అది వాడి నా చాయిస్ అనుకో. నేను అప్పుడు ఆ 3,000 వచ్చింది ఈరోజు, ఎందుకు ఈ బొమ్మలు వేస్తున్నాను అన్న ఫీల్ వాడేం ఫీల్ అవుడు. వాడికి బొమ్మలు వేయడం చాలా ఇష్టం, సో వాడు వేస్తున్నాడు. అది 3,000 వస్తాయి, 30,000 వస్తాయి, 3 లక్షలు వస్తాయి అన్నది టైం విల్ డిసైడ్. సెకండరీ, అది సెకండరీ. టైం విల్ డిసైడ్. నువ్వు నీ పని చేస్తూ ఉంటే మనీ విల్ ఫాలో అంటావు చూడండి. మనీ విల్ ఫాలో సమ్ డే. బట్ టు బీ ఇండిపెండెంట్, కమింగ్ బ్యాక్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ టు డూ వాట్ యూ వాంట్. అక్కడ ఇండిపెండెన్స్ ఉన్నట్టు. దట్స్ మై పర్స్పెక్టివ్. అంతే. పీపుల్ కెన్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ అబౌట్. కానీ ఒక్కొక్కసారి జనాలు ఎట్లా లింక్ చేసేస్తారంటే, వాళ్ళకి అది చేయాలని ఉంటుంది, వాళ్ళకి చాలా అంటే ప్యాషన్ ఉంటుంది దాని మీద. కానీ వాళ్ళు ఏ స్టెప్తో అయిపోతారంటే, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నేను అంతా పెట్టలేను, నేను అఫోర్డ్ చేయలేను. సో ఐ మీన్ లేదు, అసలు మనసుంటే మార్గం ఉంటుంది. ఆ ధైర్యం చాలకంతే. కానీ చాలా మంది ధైర్యం కూడా చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వచ్చే సెట్ బ్యాక్స్ వల్ల, అంటే ఎవ్రీథింగ్ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్. జస్ట్ లైక్ ఇన్ ఇండస్ట్రీ, ఇందాకలో ఒక అబ్బాయి చూపిస్తూ ఉండే ఒక సినిమా బాగుంది. అది దాని ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది. ఓకే, ఇట్స్ మేడ్ వెల్. వాళ్ళు నేనెంత కష్టపడ్డానో వాళ్ళు అంతే కష్టపడి ఉంటారు. ఓకే, సినిమా చేయడానికి. కానీ అది ఇంకా రిలీజ్ అవ్వాలి. సో దానికి లైమ్ లైట్ రాల. సో దట్స్ ఎ సెట్ బ్యాక్. బేసిక్గా అలాంటి సెట్ బ్యాక్స్ వల్ల వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా వెనక్కి వెళ్ళకుండా నించుంటే ఆ అబ్బాయి మరో సినిమా చేస్తాడు, అది ఎంతకన్నా బాగుండొచ్చు, ఇంకా లైఫ్ లోట్లోకి వెళ్ళొచ్చు. అలా నిలబడే వాళ్ళు కొంతమందే ఉంటారు. అలా నిలబడినప్పుడు ఇలా ఇంటర్వ్యూ అవుద్ది అంతే. అంతకన్నా పెద్ద మ్యాటర్ ఏం కాదు. అలా నిలబడే ప్రతి ఇండస్ట్రీలోనే ఉంటారు. సినిమా అనే కాదు, ప్రతి దాంట్లోనే. అంటే ఒక స్టార్ట్అప్ పెట్టాలనుకుంటే నువ్వు ఒక ఐడియాతో వెళ్తే వెంచర్ క్యాపిటల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం 100 మంది రిజెక్ట్ చేస్తారు. నేను ఈజీగా ఎవడో ఒక్కడు నమ్ముతాడు ఈ ఐడియాలో ఏదో మ్యాటర్ ఉందిరా అని. వాడెవడో మనకు తెలియదు. అది దొరకడానికి అప్పుడప్పుడు కొంతమందికి 6 నెలలు పడుతుంది, కొంతమంది సంవత్సరం పడుతుంది, కొంతమంది 10 ఏళ్ళు పడుతుంది. కానీ ఆ 10 ఏళ్ళలో 15 ఏళ్ళు 100 ఎంతైనా కూడా నిలబడే ఓపిక ఉండాలి. ట్రూ. అంతే. మీరు చెప్పింది రైట్ టైం రైట్ ప్లేస్ లో ఉండాలి అని చెప్తున్నారు సార్. అది మనకేం తెలియదు, ఏది రైట్ టైం ఏది రాంగ్ ప్లేస్ తెలియదు. ఇట్స్ జస్ట్ ద డెస్టినీ. యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ కీప్ ఎఫర్ట్, అంతే. ఎగ్జాక్ట్. దెన్ ఒకసారి రైట్ టైం ఉన్నప్పుడు రైట్ ప్లేస్ ఉండదు, రైట్ ప్లేస్ ఉన్నప్పుడు రైట్ టైం ఉండదు. కానీ ఆ ట్రైన్ అండ్ ఎర్రర్స్ లో ఏదో రైట్ ప్లేస్ అండ్ రైట్ టైం అప్పుడు విల్ గెట్ ది ఆపోజిట్. మనకి ఇట్స్ ఆన్ పర్ముటేషన్, కాంబినేషన్ అండ్ ఎఫర్ట్ పెట్టడం ఆపేయకూడదు, అంతే. ఎఫర్ట్ పెడుతూ ఉంటే ఇట్ విల్ హ్యాపెన్, ఈవెన్చువల్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో స్టార్టింగ్ లో మీరు సిఏ అయిపోయి వెన్ యూ డిసైడెడ్ టు టేక్
ఫిలిం మేకింగ్ జర్నీ. మీరు పెనిట్రేట్ కావడానికి వాట్ వాజ్ ద వే, లైక్ అంటే మీరు షార్ట్ ఫిల్మ్స్ బాగా. ఓకే. సో ఐ మేడ్ ఏ సిరీస్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. Okay. పెనిట్రేట్ చేయడానికి అప్పట్లో ఉన్నది షార్ట్ ఫిల్మ్స్. 2013 ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, మీరు తీసా షార్ట్ ఫిల్మ్స్ చాలా చేశాను. ఛానల్స్. నైస్. So we have a segment called Zero Filter segment, sir. ఓకే. So I'll ask you 5 to 6 questions. One book that changed your life. మాక్ హుజూల్ ఫెరారీ. 5 must-watch film recommendations. సాగర్ సంగమం, షోషంక్ ఆర్ రిడెంప్షన్, ద టెర్మినల్, స్వాతి ముత్యం, బాపు గారి రామాయణం, Great. సంపూర్ణ రామాయణం. Great. Favorite productivity hack. అంటే నాకు తెలియదు అసలు ఏంటది. అంటే మీరు ప్రొడక్టివ్ ఉండాలి అంటే లెట్స్ ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఒక ప్రొడక్టివిటీ హ్యాక్. ఎల్నీగా నిద్రలేవండి. Okay, that's a productivity hack for you. Best investments you have ever made. ఆన్ మై సెల్ఫ్. Perfect. One advice you want to give to a kid who is dreaming to make a film or who is striving to make a film. స్టే పేషెంట్. Step. Perfect. Your favorite directors. చాలా మంది ఉన్నారు. కె విశ్వనాథ్ సార్, Yeah. బాపు గారు, Great. మన సంగీతం శ్రీనివాసరావు గారు, కె రాఘవేంద్రరావు గారు, రాజమౌళి గారు, రాజ్ కుమార్ ఇరానీ, వినోద్ చోప్రా, మణిరత్నం సార్, స్టీవెన్ స్పీల్బర్గ్, Great. చాలా మంది ఉన్నారు. చాలా మంది నా పని గ్రేట్ ఫిల్మ్ మేకర్స్. రాజ్ కుమార్ హిరానీ సార్ గురించి ఒక 3-4 lines లో బ్రీఫ్ మీ థాట్ ప్రాసెస్ లో చెప్పాలి అంటే మీరు ఏం చెప్పగలుగుతారు సార్? ఏం చెప్తారు? 3-4 lines అంటే సమ్ అప్ ఇన్ వన్ సింగిల్. Yeah, in one single word or one sentence is fine. His films taught me scene writing. Great. Scene. He is one of my guru. బికాస్ నేను చాలా ఇన్స్పైర్ అవుతాను ఆయన దగ్గర నుంచి, ఆయన సీన్ రైటింగ్ దగ్గర నుంచి. అండ్ వెన్ ఎవర్ ఐ స్టార్ట్ రైటింగ్ ఎ సీన్, కొంతమంది మన బుర్రలోకి వస్తారు కదా, అందులో హిరానీ సరపు. Great. ఏంటి విశేషాలు? అండ్ ఈ జీరో ఫిల్టర్ ఎలా స్టార్ట్ అయింది అసలు? వాట్ ఈస్ యువర్ ఐడియా? జీరో ఫిల్టర్ ఇస్ బేసికలీ సో ఆడియన్స్ కి ఒక పర్సన్స్ జర్నీ ఫ్రమ్ స్క్రాచ్ టు ఎండ్, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, వాళ్ళ బిలీవ్స్ ఏంటి, వాళ్ళ ఫిలాసఫీస్ ఏంటి, సో అవన్నీ ఐ వాంట్ టు కన్వే టు దెమ్. కన్వే చేసి వాళ్ళు రిలేట్ అవ్వాలి అని. సో ఇప్పుడు నెట్సే ఇప్పుడు నా ఏముండే అంటే చాలా మంది ఏమంటారు, నేను 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసిన, కానీ ఈరోజు నేను 5,000 రూపీస్ దగ్గర 5,000 crores దగ్గర ఉన్నా అని చెప్తారు. కానీ ఆ 500 రూపీస్తోని మీరు ఏం చేసిండ్రు? ఆబ్వియస్లీ ఆ 500 రూపీస్తోని మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేరు, ఏం చేయలేరు. కానీ మీరు ఆ 500తోని నెక్స్ట్ స్టెప్ ఏం చేసేది? ఇట్ క్యాన్ బి ఒక ఆటో తీసుకొని ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆయన మీకు హెల్ప్ చేయడం అని, ఆయన ప్రొడ్యూసర్ కావచ్చు, వెంచర్ క్యాపిటలిస్ట్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. సో వాట్ వాజ్ దట్ ఫస్ట్ స్టెప్? అండ్ దాని తర్వాత మీకు చాలా సెట్ బ్యాక్స్ వస్తుంటాయి, చాలా ఎమోషనలీ డ్రైనింగ్ ఉంటుంది. అరే ఎందుకు ఇదంతా, మనకి ఏదో స్టేబుల్గా చూసుకుందాం కదా అంటే. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరైతే నిలబడతారో మీరు చెప్పినట్టు, అంటే అట్లా నిలబడుకుంటూ అట్లా నిలబడడానికి మీకు ఏం వచ్చింది లోపల నుంచి? ఎందుకు నిల్చోవాలి అనిపించింది? ఏదో ఒక పాయింట్లో అయితే అరే ఇంకా నా వల్ల నిల్చోవడం కాదు, ఎనర్జీ అయిపోయిందని అయితే అనిపిస్తుంది సార్. అవును. సో అది ఇప్పుడు మీరు సక్సెస్ చూసిండ్రు ఇప్పుడు, సో మీకు మొత్తం తెలిసి ఉంటుంది. అంటే ఆ సెట్ బ్యాక్ వచ్చినప్పుడు ఎట్లుంటే ఇప్పుడు ఎట్లుంటుంది అని. సో మీరు అది చెప్పినప్పుడు ఎవరన్నా వాజ్ ఫేసింగ్ ఇట్, లెట్స్ సే మీరు 2015 or 16 ఆ ఫేజ్లో ఉన్న ఫేజ్లో ఎవరన్నా ఈ వీడియో చూస్తే దెల్ రిలేట్ టు ఇట్. ఓకే, నేను కూడా ఇట్లనే ఉండే, మేబీ ఐ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, మేబీ ఐ షుడ్ డూ ఆల్ దిస్ అని. గ్రేట్ జాబ్ మ్యాన్. యూ వాంట్ టు షేర్ సక్సెస్ స్టోరీస్ Yes sir. అండ్ ఇన్స్పైర్ పీపుల్. Yes. చాలా మంచి పని, చాలా బాగా చేయండి. Yes. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ టు జీరో ఫిల్టర్ అండ్ ఎంటైర్ టీమ్. Yes. థ్యాంక్ యూ. Thank you so much sir. Thank you so much. Thank you.